కారం కారంగా దొండకాయ పచ్చడి అయితే తినాలనిపించింది. అందుకని దొండకాయ పచ్చడి చేసుకున్నా. దొండకాయలను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే వేరుశనగ పప్పులు కూడా వేయించుకున్నాం. తర్వాత ఒక ప్యాన్లో నూనె పోసుకొని ధనియాలు, జీలకర్ర అలాగే నువ్వులు వేసుకొని వేయించుకున్నాం. ఇప్పుడు ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం. ఇవి వేగిన తర్వాత టమాటాలను కూడా వేయించుకున్నాం. ఒక టమాటా వేసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత మన దొండకాయల్ని ఉడికించుకున్నాం. దొండకాయలు ఉడికిపోయాయండి. పక్కన పెట్టుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని దంచుకున్న తర్వాత అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దంచుకున్నాం. ఇప్పుడు మనం వేయించుకున్న వేరుశనగ పప్పుల్ని వేసుకొని దంచుకున్న తర్వాత టమాటాలు అలాగే దొండకాయల్ని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వేడి వేడి అన్నంని తీసుకొని రోట్లో వేసుకొని తింటే ఉంటుంది.